క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని ఈరోజు దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మన జీవితంలో నెరవేరుస్తాను అని చెప్పిన మంచి మాటలు నెరవేర్పు సమయము రాబోతుంది అని మనలో దేవుడు ఈ మాట ద్వారా ధైర్యమును నింపుతూ ఉన్నారు. మన దేవుని నోట నుండి వచ్చిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. ఆయన నెరవేరుస్తాను అని చెప్పిన మాట ఏది నెరవేరక మానదు. ఆయన ఈ లోకమును నోటి మాటతో సృజించిన దేవునికి, సర్వశక్తుడైన దేవునికి, సర్వమును ఎరిగిన దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. అయితే మన జీవితములలో నెరవేరుస్తాను అని చెప్పిన వేటికైనా దేవుడు ముందుగానే సమయముని నిర్ణయించి ఉన్నాడు. నీవు నేను అనుకున్న సమయంలో అవి జరగవు, నెరవేర్చబడవు. కానీ ఆయన చిత్తానుసారంగా అవి ఎప్పుడు జరగాలి అని నిర్ణయించాడో ఆ సమయం మందు అవి జరుగుతాయి. ఆ మంచి రోజులు రాబోతున్నాయి అని ఈ రోజున దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మంచి కొరకు ఎదురు చూస్తున్న నీవు, ఆయన నీ యొక్క జీవితంలో జరిగించు అద్భుత కార్యము కోసము కనిపెట్టుకున్న నీవు ఈ రోజున ఆనందించు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏ చెడు అయితే నీ నోట నుండి తొలగిపోవాలని నీవు అనుకుంటున్నావో, ఏ ప్రమాదమో, ఏ శ్రమ నుండి అయితే బయటపడాలి అని నీవు అనుకుంటున్నావో, ఆ రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి. అప్పటి వరకు మనం నమ్మకంతో కనిపెట్టి జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి మనందరి జీవితములలో ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ యొక్క కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అనే వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు వందనాలు తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. విశ్వాసముతో వారు ఏకీభవిస్తుండగా మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములను, ఆశీర్వాదములను వారిపై కుమ్మరించండి ప్రభా. వారికి ఉన్న శ్రమను, వేదనను కొట్టివేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. బాధపడు వారి బాధను నీవు చూస్తూ ఊరుకునే దేవుడవు కాదయా. వారికి ఉన్న బాధను తీసివేయండి తండ్రి. అయా దేవా, ఎవరైతే బలహీనంగా ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి అయా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా. గర్భఫలాలు లేక ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వీరందరికీ కూడా యేసయ్యా అయా, మీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీర్చండి ప్రభువా. మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.